వాళ్ళు పత్రికల ముందర నాకు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తనేమో అని అనుకొని నేను చెప్పినటువంటి మాటల్ని, నేను అలా పిరికితనమన్నది నా రక్తంలో లేదు. నేను దేన్నైనా కూడా ధైర్యంగా ఎదిరిస్తా. నేను రాజకీయాలలో వచ్చిందే అందుకు. నేను ప్రతిఘటన అన్నది నా శ్వాస. నేను తప్పు చేస్తే అట్ ద సేమ్ టైం ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను చెప్పినటువంటి ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. మా ఇంటి చుట్టూతా పొద్దటి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. పహారా కాసినటువంటి వీళ్లను దాటి పోయే పరిస్థితి ఇక్కడ లేదు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ మీ ఇంటి దగ్గర ఒక్క పోలీసు కూడా లేడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి మమ్మల్ని ఇప్పుడు పోతున్నాం, పోలీసు వాళ్ళు అడ్డుకోరేమో చూద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ పోలీసుల పరిస్థితి ఇది. ఒక్క అడుగు కూడా మమ్మల్ని ఉంచటం లేదు. అక్కడేమో వాళ్ళు పెద్ద వీరతాళ్లు కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. సమాజం గుర్తించవలసిందిగా కోరుతున్నాను. జై గోమాత, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం జై గోమాత.